ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 4-5 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడు నా ప్రకృతి 8 విభాగాలుగా ఉంది అంటున్నాడు. ఆ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, మానవుని మనసు, బుద్ధి, అహంకారంగా ప్రకటితమవుతుంది. వీటన్నిటి యందు నేను చైతన్యంగా ఉన్నాను. 5వ శ్లోకం అపరా ఇయం ఇతస్వన్యాం, ఇది నా యొక్క దిగువ స్థానం ప్రకృతి, నా పరా ప్రకృతి. అన్ని జీవరాశులందు జ్ఞానంగా చైతన్యంగా ఉన్నది ఉన్నతమైన ప్రకృతి. బయట ప్రకృతిని అర్థం చేసుకునే విధానానికి, లోని ప్రకృతిని అర్థం చేసుకునే విధానానికి వ్యత్యాసం ఉంది. ఒకటి భౌతిక శాస్త్రం, రెండవది తత్వశాస్త్రం. ఇంద్రియ వ్యవస్థను దాటిన దాన్ని అతీంద్రియం అంటారు. దాన్నే లోకోత్తర అని బుద్ధుడు అన్నాడు. ప్రాణం, చైతన్యం, జ్ఞానం, తెలివి అన్నీ కూడా జీవభూతాం అన్నాడు. ప్రాణం లేకుంటే అన్నీ ప్రకృతిలో జడంగా ఉంటాయి. యయాయుధం ధార్యతే జగత్, ప్రాణం వల్లనే జగత్తు నడుస్తుంది. విజ్ఞాన శాస్త్రం కేవలం బాహ్యాన్నే తెలుసుకుని అంతా బాహ్యంగా ఉన్నదేనంటూ చెప్తూ వచ్చింది, కానీ నిదానంగా ఆ భావం మార్పు చెందుతూ వస్తుంది. ఆధునిక పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చైతన్యం లేకుండా బాహ్య ప్రకృతికి అర్థమే లేదు అంటున్నారు. జీవకణం యొక్క పరిణామం చూసినట్లయితే కేవలం ఎంత అద్భుతంగా ఉందో, కేవలం యాంత్రికంగా కాక వాటి నడవడిక చాలా ఎరుగుతో కూడి ఉంది అంటున్నారు శాస్త్రజ్ఞులు. బాహ్య ప్రకృతిగా, అతీత ప్రకృతిగా దైవమే రూపుదాల్చింది. అపర, పర లేక జడ, చిత్ అని రెండుగా చెప్పబడుతుంది. జడంలో కూడా చిత్తు ఉంది, కానీ జడం చిత్తుని ప్రకటన చేయలేదు. సృష్టి పరిణామం అంతా అంతరంగికంగా దాగి ఉన్న దాని ప్రకటనయే. చైతన్యానికి ఏమీ పరిణామం లేదు, కనిపిస్తున్న రూపానికే. ఒక భవనానికి కానీ జీవికి కానీ ఒక సమగ్ర రూపం ఉంటుంది. దాని ఆకారంలో పరిణామం సంభవిస్తుంది, కానీ చైతన్యంలో పరిణామం సంభవించదు. చైతన్యం చైతన్యంగానే ఉంటుంది. ఎల్లప్పుడూ జీవకణం నుంచి మనిషి వరకు రూపంలో పరిణామం వస్తుంది, కానీ శారీరక మానసిక వ్యవస్థలను దాటినప్పుడే ఆంతరంగిక సత్యం బోధపడేది. బాహ్యంగా ఉన్న పరిణామం అంతా లోపల ఉన్న చైతన్య రూప ధారణయే. చిత్ భౌతిక పదార్థం నుంచి ప్రకటితం అవుతుంది. అది వేరు వేరు రూపాల్లో చిత్ని ప్రకటితం చేస్తుంది. మానవుడిని వేదాంతం చిత్ జడగ్రంథిగా పేర్కొంది. చిత్ని జడత్వం ఏ విధంగా వాడుకుంటుంది అన్నది మన బాధ్యత. జడత్వం చిత్ని అధీనంలో ఉంచుకుంటే అది చాలా దురదృష్టం. జడత్వం నీకు సేవిక అయి చిత్ ప్రకటితం అవుతుంటే నీ యందు గొప్ప అభివృద్ధి జరుగుతుంటుంది. భౌతిక పదార్థం నీకు బానిస కావాలి, కానీ నీవు భౌతిక పదార్థానికి బానిస కాకూడదు. ఈనాటి నాగరికత సమాజంలో భౌతిక పదార్థం అధిపతిగాను, మనిషి సేవకుడిగాను మారాడు. చిత్ని గురించి తెలియని కారణంగా ఈ విధంగా జరుగుతుంది. వచ్చే శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.